బీహార్ సీన్ హైదరాబాద్లో రిపీట్ అయింది. అంబర్పేట డీడీ కాలనీలోని ఓ కార్పొరేట్ కళాశాల హాస్టల్లో సీనియర్ విద్యార్థులు కొందరు జూనియర్ విద్యార్థిపై దాడి చేశారు. ఈ ఘటనలో విద్యార్థి తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శివశంకర్ నాయుడు తెస్తాం. శివశంకర్, ప్రాథమికంగా పోలీసులు ఈ ఘటనకి సంబంధించి ఏదన్నా నిర్ధారణకు రాగలిగారా? అసలు ఎట్లా జరిగింది? అట్లాగే కాలేజీ హాస్టల్ యాజమాన్యం ఏమంటోంది ఈ విషయం మీద? ఇప్పుడు కాలనీలో ఉన్న చైతన్య కాలేజీలో విజయవర్ధన్ రెడ్డిని సీనియర్లు అత్యంత దారుణంగా కొట్టడం జరిగింది. ప్రస్తుతం విజయవర్ధన్ రెడ్డి హిమాయత్ నగర్లోని అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పి వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంబర్పేట పోలీస్ స్టేషన్కి వచ్చి విజయవర్ధన్ రెడ్డి యొక్క పెదనాన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు విజయవర్ధన్ రెడ్డిని సీనియర్లు కొట్టడం జరిగింది అనే కారణాలు తెలుసుకుందాం. ఎన్ని గంటలకు విజయవర్ధన్ రెడ్డిని సీనియర్లు కొట్టడం జరిగింది, మీకు ఎన్నింటికి చెప్పారండి? 2:30 కొట్టిరంట. కొట్టి ఆడ నాకు ఫోన్ చేస్తే నేను అప్పుడే వచ్చేసి ఒక గంట అయినాక నేను వచ్చిన. రాగానే ఆడనే కూర్చొని పెట్టిరు. ఏం ప్రిన్సిపాల్ సార్, ఏంది మీ న్యాయమేనా? అంత తలగబట్టుకుంటుంది బాబు. అప్పటికి మంచి అంతా అది అయిపోయింది, అంతా ఆచింది, రక్తం వెళ్తుంది. కనీసం మీరు హాస్పిటల్ తీసుకోపోరా? ఏంది న్యాయమే? మేము లక్షలు కట్టి ఫీజు కట్టి మేము తోలితే సీనియర్లు కొడితే మీరు ఎట్లు కొట్టరు అని చెప్పి నేను అన్నా సార్. అనగానే అక్కడ కూర్చొని పెట్టి అప్పటికే బాబు మొత్తం మాట వస్తలేదు. ఇక రాకముందు నేను అన్న, సార్ మీరు ఏమంటారు అని చెప్తే మేమేం చేయాలో వెళ్ళిపోరు అని చెప్పి అన్నాడు. ఇక అలాగే వాళ్ళు ఎమ్మడి వచ్చిన మనుషులు అదే మన తమ్ముడు అని అంట. అనగానే ఇక ఆటోలు ఇటోలు ఏం లేవు, అటు ముందు నడుచుకుంటూ వచ్చిన అది కూర్చొని వాంటింగ్ చేస్తాను ఏముండు. చేయగానే ఉప్పలు తీసుకోపోతే పట్టలేదు సార్. ఆ నుంచి వెళ్ళి కామ్ని హాస్పిటల్ అక్కడ పట్టలే, అపోలో హాస్పిటల్ వేసిరు సార్. మీ దండం కాలేజీలో జరిగినప్పుడు ఆ అబ్బాయిని ఎంతమంది విద్యార్థులు తన పైన దాడి చేశారని విజయవర్ధన్ రెడ్డి మీతో ఏమైనా చెప్పడం జరిగింది? 3 మనుషులు కొట్టినారు. సీనియర్ ఏం కదా, సేమ్ బ్యాచ్ కానీ వేరే సెక్షన్. అయితే బాబు లంచ్ చేసుకొని పోయి పైన కూర్చొని చదువుతుంటే వెనకాల నుంచి కొట్టిరన్నట్టు వాళ్ళు. ఎందుకు కొట్టినామని ఇట్లా తిరిగి చూస్తే మేము కొడితే అడగొద్దురా మీరు అని చెప్పేసి ఇంతకుముందు కూడా వాళ్ళు 2-3 కొట్టినారట వాళ్ళు. ఆయన కూడా వాళ్ళ అక్కడ ప్రిన్సిపాల్ కానీ ఎవరు కానీ ఏం పట్టించుకోవడం లేదు. అక్కడ కొట్టిన వాళ్ళ పేరెంట్స్ వచ్చి స్టూడెంట్స్ని తీసుకెళ్ళిన తర్వాత విజయవర్ధన్ రెడ్డి పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడికి వచ్చినాక కూడా దెబ్బలు ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో కొట్టిన వాళ్ళ పేరెంట్స్ మా మామ అవుతాడు నర్సిరెడ్డిని బెదిరించడం, బూతులు తిట్టి బయటకు వెళ్ళగొట్టిరంట. అక్కడ ఉన్న వైస్ ప్రిన్సిపాల్ లేడీ ఆమె అక్కడ మేము వచ్చిన వెంబటే ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది. కేసు అయితే మాకు ఇప్పుడైతే చావు బతుకుల మధ్యలో ఉన్నారు. ఇప్పటివరకు ఇలాంటి కేసు అయితే ఫైల్ చేయలేదు. ఫైల్ చేస్తామని చెప్తున్నారు. అక్కడ దాన్ని బట్టి స్టార్టింగ్ అటెంప్ట్ టు మర్డర్ పెడతాన్నారు. ఇప్పుడు ఏది పెడతారో మాకు తెలియదు, ఎందుకంటే విద్యార్థి చావు బతుకుల మధ్యలో ఉన్నాడు కాబట్టి. మొత్తం మీద ఇంకా విజయవర్ధన్ రెడ్డి ఇక్కడ హిమాయత్ నగర్లోనే ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లోనే క్రిటికల్ కండిషన్లో ఉన్నాడని చెప్పి వైద్యులు అంటున్నారు. అయితే ఆ 3 విద్యార్థుల పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడానికి విజయవర్ధన్ రెడ్డి యొక్క బంధువులు అయితే సిద్ధంగా ఉన్నారు. ఇంకా ప్రజెంట్ అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఖచ్చితంగా ఆ 3 కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ప్రజెంట్ విజయవర్ధన్ రెడ్డి యొక్క కండిషన్ మాత్రం చాలా క్రిటికల్గా ఉంది. ఇంకా ఏంటి అన్నది మాత్రం వైద్యులు ఇంకా ధృవీకరించాల్సిన అవసరం అయితే ఉంది. కాలేజీ యాజమాన్యం కూడా పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా వహించడం పైన కూడా చర్యలు తీసుకోవాలని విజయవర్ధన్ యొక్క బంధువులు ఆరోపిస్తున్నారు.